హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. 2024లో జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది. వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. శ్రీ హనుమంతుడికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ రోజు ఈ చెట్టును తాకితే చాలు జన్మల దరిద్రం పోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకడం వలన అన్ని రకాల దోషాలు పోయి మీ శరీరానికి ఎనర్జీ వస్తుంది. మనకు ప్రకృతిలో రకరకాల చెట్లు కనిపిస్తాయి. కొన్ని చెట్లు కింద నుండి మనం నడుస్తాము, అంటే పెద్ద చెట్లు అయితే వాటి కింద నుండి నడుస్తాము. అదే చిన్న చెట్లు అయితే వాటి మీద నుండి నడుస్తాము, అంటే గడ్డి లాంటి మొక్కలను తొక్కుకొని నడుస్తాము. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు. అందువలన ఆవుల వంటి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి. ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అని అంటారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకుని కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, ఔషధాలు ఇవ్వడంతో పాటు పంట, చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనము పేర్కొన్నాము. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపమైంది. భారతీయులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజున ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఆంజనేయ మహత్యంలోని ఒక కథను విందాం. పూర్వము సోమదత్తుడు అనే చంద్రవంశరాజు ఉన్నాడు. అతడు సత్యవాది, అహంకారం లేనివాడు, మౌనితదేయుడు, పరాక్రమవంతుడు, భూమినంతటిని ఏకఛత్రాధిపత్యంగా పాలించాడు. ఒకసారి అతని చేత పరాజయం పొందిన రాజులు అందరూ ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపై దాడి చేశారు. ఇక్కడ యుద్ధం జరిగింది. సోమదత్తుడు యుద్ధంలో విపరీతంగా నష్టపోయాడు. పరాజయాన్ని తట్టుకోలేక భార్య పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోయాడు. కొంతకాలానికి గర్గ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. అతనికి గుడ్డితనం, మూగతనం, కంటితనం కూడా ఏర్పడ్డాయి. తనకు వచ్చిన ఈ దుర్దశకు సోమదత్తుడు విపరీతంగా చింతిస్తూ ఉన్నాడు. భార్య మార్తం అతనికి ధైర్యం నూరిపోసింది. అంతా కర్మఫలం, కానీ ఈ బాధలన్నీ మానిపోతాయి అని వివరించింది. ఆపదలో ధైర్యం, సంపదలో క్షమా, సభలో చక్కని ప్రసంగం, యుద్ధంలో పరాక్రమం, స్త్రీల విషయంలో మంచి నడవడి, సంపదలో ఓర్పు, బ్రాహ్మణ లేదా భక్తి మనం కలిగి ఉండాలని బోధించింది. కొబ్బరికాయలోని నీళ్లులాగా జరగాల్సింది జరిగిపోతూ ఉంటుంది అని ధైర్యం చెప్పింది. దగ్గరలో గర్గ మహర్షి ఆశ్రమం ఉందని, ఆయనను శరణు వేడితే ప్రయోజనం ఉంటుందని చెప్పింది. ఒకరోజు ఇద్దరూ కలిసి ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గ మహర్షి పాదాలపై పడి శరణు కోరుకున్నారు. అప్పుడు గర్గముని రాజుతో, రాజా, నువ్వు నీ పరాక్రమాన్ని, దైవాన్ని మరిచినందుకు మీకు ఈ ఆపద కలిగింది. భగవాన్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది అని తెలిపాడు. సోమదత్త మహారాజు గారు కొన్ని పదాలను స్మరించి, మహానుభావ, మీరు చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు నా బాధ తొలగిపోవడానికి ఉపాయం అనుగ్రహించండి, ఫలితాన్ని ఇచ్చే మంత్రం ఉపదేశించండి అని వేడుకున్నాడు. గర్గమునికి రాజు మీద అనుగ్రహం కలిగి జరిగిపోయిన దానిని విచారించవద్దు, అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చే హనుమాన్ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని జపిస్తూ హనుమాన్ వ్రతం చెయ్యి, నీ కోరికలను కూడా నెరవేరుతాయి, శత్రుజయం కలుగుతుంది. అమావాస్య నాడు కానీ
ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో శుక్లపక్షంలో మొదటి శనివారం కానీ, ఈ నెలలో వచ్చే మృగశిర నక్షత్రంలో కానీ, పూర్ణిమ నాడు కానీ, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ చేయాలి. సాయంత్రమైన వ్రతం చేయవచ్చు. బంగారము, వెండి, రాగి రేకుపై చెక్కించి యంత్రం లేక పత్రం మీద కానీ, విగ్రహంలో కానీ, నీరున్న కలశంలో కానీ, పట్టు వస్త్రం మీద కానీ వేసిన యంత్రంలో కానీ ఆవాహనం చేయాలి, పూజించాలి. 3 ముళ్ళు గల ధోరణి పూజించి ధరించాలి. 13 నేతి అప్పాలను దానం చేయాలి. పూర్వం శ్రీరాముడు, విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు. నువ్వు కూడా ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, సుఖాలను పొందుదువు అని చెప్పాడు. తర్వాత గర్గముని సోమదత్తుడికి పంచముఖ ఆంజనేయ మహావిద్యను, ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతో హనుమాన్ వ్రతం దగ్గరుండి జరిపించారు. ఆ మంత్రం ప్రభావం చేత అతనికి మళ్ళీ బల పరాక్రమాలు సిద్ధించాయి. వ్యాధులన్నీ మాయమైపోయాయి. మంచి రూపం వచ్చింది. శత్రువులందరినీ జయించి రాజ్యాన్ని తెప్పించుకున్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజల్ని బిడ్డల్లాగా కాపాడుతూ గర్గ మహర్షిని పురోహితునిగా చేసుకొని సత్యయాగం చేశాడు. దీనితో 7 దీపాలను జయించాడు. తరువాత 8 మంది కలిగినారు. సోమదత్తులు ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడికి రాజ్యమును అప్పగించి ఆ తరువాత దంపతులు చివరికి బ్రహ్మలోకం చేరారు. అందుకే హనుమంతుని మించిన దైవం లేదు. హనుమతత్వాన్ని మించిన వ్రతం లేదు. హనుమంతుని పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు. సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. చంద్రుడు లేని రాత్రి, ధనం లేని రాజు, హనుమనామం లేని ప్రభంజనం వ్యర్థం. ఇక వీడియోలోకి వస్తే హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మధన్యం అయిపోతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే హనుమకు అరటి చెట్లు అంటే చాలా ప్రీతి. ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ అరటి తోటలో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ, అరటి చెట్టు దగ్గరికి కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి. తరువాత అరటి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి. తర్వాత అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి. అంటే ఒక 3 నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. అలాగే ఈరోజు మీకు ఎక్కడ కోతులు కనిపించినా అరటి పండ్లను ఆహారంగా పెట్టండి. హనుమాన్ జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది. అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక విధంగా మానవుడికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు. ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కదిరి వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు. అరటి పండును మించిన ఆరోగ్యం కలిగించే పండు మరి ఒకటి లేదు. అరటి పువ్వుతో కూడా మనకు ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి. కానీ అరటి పువ్వులో నేరుగా కూడా కూర వండుకొని తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలు కూడా లభిస్తాయి. కొంతమంది తెలియనితనంతో అరటి చెట్టును గొడ్రాలుగా భావించి చూస్తూ ఉంటారు. కొందరికి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాలన్నీ కూడా అరటి చెట్టు తొలగించి అతని జీవితం చక్కటి సుందరిలాగా ఇలా కళ్యాణం జరిపిస్తారు. దోషాలు పోవడానికి ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు. కానీ అరటి చెట్టు
గొడ్రాలు కాదు, ఇన్ని విశిష్టతలు కలిగిన అరటి చెట్టును మీరు కూడా హనుమాన్ జయంతి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కకు దగ్గరకు పిలవండి. వీధుల్లో చాలా కుక్కలు ఉంటాయి, ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి. అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా ఒక కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగన్నం కలిపి కానీ పాలతో కలిపి కానీ కూర వండి కానీ దానికి పెట్టండి. అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి. ముందు పెరుగన్నం పాలన్నం కానీ కూరతో కానీ కలిపి ఆంజనేయ స్వామికి జస్ట్ అలా చూపించండి. స్వామి, ఈ అన్నాన్ని కుక్కకు పెడుతున్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి. ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకు ఉన్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి. ఈ రోజులు అన్నం అనే కాదు, గారెలు, అప్పాలు, చపాతీలు ఇలాంటివి ఏమైనా సరే కుక్కకు పెట్టవచ్చు. ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి. అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది. కేవలం ఒక కుక్కే కాదు, అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు. ఇలా హనుమాన్ జయంతి రోజున కుక్కకు అన్నం పెడితే శని బాధలు ఉండవు, జాతక దోషాలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. ధనమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. దరిద్ర బాధలు అన్నీ కూడా పోతాయి. కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి. అలాగే హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులకు ఆంజనేయ స్వామి వారిగా భావించి అరటి పండ్లను ఇవ్వండి, లేదా వేరే ఫలాలను అయినా సరే ఇవ్వండి. ఈరోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం లభిస్తుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.